దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆడే కూర్చుంటాడు. పాస్టర్ కూడా చెబుతున్నా, పాస్టర్ అయినా సరే పిసిని బుద్ధి, పీనాసి కొట్టు బుద్ధి, పిసినారు బుద్ధి, ఈ పనికిమాల బుద్ధి పెట్టుకొని మెతుకుపోతే బతుకుపోయిద్ది అన్నట్టుగా దాచిపెట్టుకున్నాడా, వాడికి అంతే అక్కడే కూర్చుంటాడు. వాడు అభివృద్ధి చెందడు, ముందుకెళ్ళడు, ఆ సంఘం వృద్ధి చెందదు, ఆ సన్నిధిలో ఫుడ్ కూడా ఉండదు. గ్యారెంటీ ఇస్తా. అట్లా కాకుండా బిడ్డలు తీసుకొచ్చింది బిడ్డలకే దాచిపెట్టి వాళ్ళకి లేమి, కొదువ, కొరత కలిగి ఉంటే వాళ్ళకంత ఆహారం ఇచ్చుకుంటా, ఆదరించుకుంటా, ధైర్యపరుచుకుంటా, ప్రోత్సహించుకుంటా, సంఘం అంటే సంఘము కాదు, ఇది ప్రేమ కలిగిన కుటుంబం, దేవుని కుటుంబం అన్న సాక్ష్యాన్ని నిరూపించే విధంగా పరిచర్య చేస్తే దూసుకెళ్ళిపోద్దా సంఘం. ఎక్కడో అడవిలో ఉన్నా సరే వర్ధిల్లి పక్క పీనాశవారం చేశారనుకో, పాస్టర్ అయినా సరే ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట మనోడు. వెళ్ళిపోతాడు, దారిద్ర్యపు రేఖ దిగువకి వెళ్ళిపోతాడు. దాతృత్వంతో త్యాగబుద్ధితో సమర్పణతో ఏ హృదయాలైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. మాట తప్పని దేవుడు నా దేవుడు.